ఏంటి? పెట్టుకున్న వాళ్ళు చూసుకోవాలి. ఏ విధంగా వాళ్ళు సక్సెస్ అవుతారు మేము చూసుకోవాలా? అది జీవీఎంసీలో సంఖ్యాబలం ఎంత? ఏ పార్టీ ఎన్ని గెలిచిందో తెలుసు కదా తమకి. అవిశ్వాసం పెట్టినప్పుడు దాన్ని 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 ఇచ్చుకోవాల్సింది వాళ్ళ మేమా? మాది కాదు కదా, వాళ్ళు తీసుకోవాలి కదా నిర్ణయం, మేము కాదు కదా. దాన్ని ఇచ్చుకోవాల్సింది వాళ్ళు, మాకు సంబంధం లే. మాకు సంబంధం ఏం పోయారన్నారు, పోయారో ఉన్నారో నాకే తెలుసు, పోయారో ఉన్నారో నాకే తెలుసు. మన ఎవరో ఒక 6-5 పార్టీ మారినారు, పోతారు, ఏముంటాయి మనకి? వాళ్ళతో అయిపోలేదు కదా, ఇంకా వాళ్ళతో అయిపోలేదు కదా. నేను దాన్ని పెద్దగా పట్టించుకోవట్లే. ఏది ఇవి జాయినింగ్ని, రెండింటిని కాదు, జాయినింగ్ని దాన్ని పట్టించుకోవట్లేదు బ్రదర్. నువ్వేది పట్టించుకున్నా చెప్పు, నేను అది పట్టించుకోవడం మానేస్తా. అడిగి చెప్తాను, అడిగి వెళ్తారండి, నాకేం తెలీదు. వీళ్ళు ఎక్కడికి పంపిస్తున్నావు చెప్తూ? ఉన్న వాళ్ళని ఎక్కడికి పంపిస్తున్నావు? ఎప్పుడు? ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ హోటల్లో ఉన్నారు, ఇంట్లో ఉండకంట. ఒకటి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? 2, చూద్దాం, ఇంకా వెయిట్ అండ్ సీ. ఇది మా అమ్మడు చెప్తున్నాడు, అంతా టైలరే కదా అవుతుంది అని. ఇంకా ముందు చాలా టైం ఉంది కదా, ఇంకా కలెక్టర్ గారు డేట్ ఇవ్వాలా, ఇచ్చిన తర్వాత అవుతుంది, అయిన తర్వాత అవుతుంది. ఏం పోతుంది అది కాదు. ఇప్పుడు మా క్యాండిడేటు ఒక బీసీ మహిళ, యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ ఈ విశాఖపట్నంలో ఎప్పటి నుంచో మాకు వచ్చి ఒక ప్రత్యేకంగా ఒక స్థానం కావాలంటే ప్రథమ పౌరాలుగా ఆవిడ ఎంపిక చేసి వైసీపీ పార్టీ ఆ రోజు పెట్టింది. సరే, ఆవిడ దించేయాలా? యాదవులు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, యాదవ మహిళ ఉండడానికి వీల్లేదు, ఒక బీసీ మహిళ ఉండడానికి వీల్లేదంటే ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో, చూద్దాం. వెయిట్ అండ్ సీ. ఈ 6-8 నెలల గురించి వచ్చి ఎన్టీఆర్ సామాజిక వర్గం మీద అంత వ్యతిరేకత తీసుకొస్తుందంటే ఎంత బలహీన వర్గాల మీద, ఎంత మహిళల పట్ల, ఎంత వాళ్ళ పట్ల ఉందో, కూటమికి గౌరవం ఉందో తెలిసిపోతుంది కదా. ఇది ఇంకో ఆ సమాజంలో ఆ మహిళకి ఇస్తే ఓకే. మేము అదిగోనంటే అప్పుడు అందులో ఏం చేస్తారంటే మెరిట్స్ చూసుకుంటారు, అంతే. తప్పే ఉంది. ఐ అడ్మిట్ అప్పుడు మెరిట్స్ చూసుకుంటారు, అప్పుడు వాళ్ళకున్న మెరిట్స్ చూసుకుంటారు ఇద్దరిలోనూ. తప్పే ఉంది. నేనేం కాదన్నా, నేను అన్నిటికీ కాంప్రమైజ్ బాసు. ఇదే ఏముంది ఎమ్మెల్యేకి? ఎమ్మెల్యేలు పోటీలు పెట్టి, ఎమ్మెల్యేలు పోటీలు కాదు, సారీ, కల్చరల్ యాక్టివిటీస్ పెట్టి, గేమ్స్ పెట్టి అవన్నీ పెట్టడం అనేది మంచి సాంప్రదాయము. అందులో ఎవరికి ఏ విధమైన అభిప్రాయం అనేది మేము కూడా సపోర్ట్ చేస్తాం, మా మనుషులు కూడా పార్టిసిపేట్ చేస్తాం. కానీ సంస్కృత కార్యక్రమాల్లో ఏదైతే వాళ్ళు పైశాచిక ఆనందం పొంది కింద నుంచి నవ్వులు కేరింతలు కొడుతున్నారో, ఇంకోళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు అది అభ్యంతరకరం. అది